హలో ఫ్రెండ్స్, ఈరోజు డోన్ నుంచి గండికోటకి వెళ్తున్నాము. ఫస్ట్ మేము ప్రిపేర్ అయినది 14 మంది, ఫైనల్గా వెళ్తే 6 మంది. సో దీంతో ఏమర్థం అయిందంటే ఎవరిని నమ్ముకోకుండా మనం వెళ్ళిపోవాలి, అంతే అంతే కదా. హలో, హాయ్ గాయ్స్. మేమైతే ఇప్పుడు గండికోటకి వెళ్తున్నాం. అందరికి హాయ్. నైట్ అక్కడే ఉండి పగలు వచ్చేస్తాం. ఇక్కడ డోన్ నుంచి 130 కిలోమీటర్లు ఉంది. వెళ్దాం. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఫైనల్గా ఈరోజు సెట్ అయింది. స్టార్టింగ్లో 14 మంది వస్తామన్నారు, ఇప్పుడు జస్ట్ 6 మంది వెళ్తున్నాం. 6 మంది. అందుకే ఎవరిని నమ్ముకోకుండా వెళ్ళిపోవాలా, అంతే అంతేరా. ఎవరు అలా స్టార్ట్ అయ్యి కొద్ది దూరం వెళ్ళగానే మా బైక్లకి ఇంకా బ్రేకులు పడ్డాయి. ఎందుకంటే అక్కడ ఒక మంచి లొకేషన్ ఉంది. సో ఆ లొకేషన్ చూడగానే మాకు ఖచ్చితంగా అక్కడ వెళ్ళి కొన్ని ఫొటోస్ ఆర్ వీడియోస్ తీసుకుందాం అనిపించింది. ఒకసారి మీరు కూడా చూసేయండి. మాకెందుకు ఈ ప్లేస్ ఇంత బాగా నచ్చిందంటే అక్కడ చుట్టుపక్కల మొత్తం వాటర్ ఉంది, మధ్యలో ఒకటి నడవడానికి ఉంది. సో అక్కడ నిలబడి ఫొటోస్ ఆర్ వీడియోస్ తీసుకుంటే బాగా మంచిగా వస్తాయి అనుకొని మా ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళిపోయి తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే. ఇంకా ఫైనల్గా అయితే గండికోటలోకి చేరుకున్నాము మనము. అది ఒక జస్ట్ బోర్డు మాత్రమే. మళ్ళీ అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది ఆ ప్లేస్కి. సో ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ వైబ్స్ మొత్తం వేరే లెవెల్లో ఉన్నాయి. సో అలాగే మా ముందర కూడా కొన్ని కార్స్ పెట్టుకొని ఫోటోషూట్ చేసుకుంటున్నారు. ఆ రోడ్డు మొత్తం మనం ఆ ప్లేస్ చేరుకునేంత వరకు చాలా బాగుంటుంది. అంటే అట్లా చుట్టుపక్కల గ్రీనరీ, మధ్యలో రోడ్డు. మేము వెళ్ళే టైంకి ఆ క్లైమేట్ కూడా చాలా బాగుంది. అంటే అక్కడ వర్షం పడి మంచిగా లైటింగ్ అంతా బాగుంది. సో మేము వెళ్ళే దారిలో కొన్ని వీడియోస్ ఆర్ ఫొటోస్ తీసుకొని చాలా హ్యాపీగా అయితే మేము జర్నీ స్టార్ట్ చేసేసాము. అలా కొద్ది దూరం వచ్చాగానే మళ్ళా ఎంట్రీ బోర్డు వచ్చింది. మెయిన్ ఎంట్రీ బోర్డు ఇది. ఇక్కడ టికెట్ పాస్ తీసుకుని వెళ్ళిపోవాలి, కానీ ఇప్పుడు ఏం లేదు అలా. సో అలా మళ్ళా స్టార్ట్ అయిపోయి ఫైనల్గా అయితే మనం గండికోటలోకి చేరుకున్నాము. ఈ ప్లేస్లోకి ఎంటర్ అవ్వగానే ఏదో ఒక తెలియని వైబ్స్ వస్తున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ప్లేసుల్లో చాలా రూమ్స్ ఆర్ హోటల్స్ ఉన్నాయి. మేము వచ్చే టయానికి ఇక్కడ బెల్లంకొండ శ్రీనివాస్ గారిది షూటింగ్ జరుగుతుంది హైందవం. సో ఇంకా రష్ ఎక్కువ ఉంది. క్యారీవెన్లు కానీ స్టాఫ్ కానీ చాలా ఎక్కువ ఉన్నారు. సో అక్కడ ప్లేస్ అంతా చూస్తుంటే వేరే వైబ్స్ ఉన్నాయి.
గాయస్ ఫైనల్గా అయితే గండికోటకి వచ్చేసాం. గండికోటలో ఇది లాస్ట్ పాయింట్. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుంచి చేద్దాం. ఎట్లా ఉందో చూపిస్తాను రండి. ఫ్రెండ్స్ గండికోటలో మా తిప్పలు చూడండి ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో లైఫ్ని ఎంజాయ్ చేయకపోతే లైఫ్ మనతో ఎంజాయ్ చేస్తుంది అనడానికి ఇదే పెద్ద రీజన్ సార్. ఖచ్చితంగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఏదేమైనా మనకున్న సమస్యలు, మనకున్న అప్పులు ఎప్పుడు ఇలానే ఉంటాయి కాబట్టి ఎంజాయ్ చేయాలి. ఇలా తిప్పలు పడుకుంటూ చెట్ల కింద దూరుకుంటూ వస్తా. Guys. Number one guys. Yeah. ఫ్రెండ్స్ నిజంగా చున్నీకి ప్లేస్ చాలా బాగుంది. అది కాదు బొక్కలు పట్టుకోర్రా గాడికి కట్టుకోనేది ఇంకా చెప్పిన నెల మొదలు ఉన్నాం. అవును తట్టున్నాడు రా వచ్చేసి అమ్మ పిల్లగాడు. వెల్కమ్ టు ద గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా గండికోట. గండికోట 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 ఓటేమని చెప్పు. ఫైనల్గా అయితే మనం గండికోటలోకి ఎంటర్ అయిపోతున్నాము. ఒకసారి ఈ గోడలు, ఈ చెట్లు ఇవన్నీ గమనించండి ఫ్రెండ్స్. ఈ ప్లేస్ని సింహద్వారం అంటారు. ఆ రోజుల్లో శత్రువులు కోటలోకి రాకుండా రక్షించడానికి ఉపయోగించేవారు. ఒకసారి ఈ డోర్స్ చూస్తేనే అర్థమవుతుంది మనకు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో, అంటే ఆ రోజుల్లో యుద్ధాలు ఎలా ఉండేవో అని.
గండికోటలో సింహద్వారం దాటి కొద్ది దూరం వెళ్ళగానే మనకు కుడివైపున ఒక స్తూపం కనిపిస్తుంది. దీన్ని దీపస్తంభం అంటారంట. అలా కొద్ది దూరం ముందుకు నడుచుకుంటూ వెళ్ళగానే మాకు ఒక ప్లేస్ కనిపించింది. ఆ ప్లేస్ ఏంటని దగ్గర వెళ్ళి చూడగానే మాకు ఆ కాలంలో రాజులు, దొంగలు కానీ, బందిపోట్లు కానీ, శత్రువులు కానీ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని తీసుకొచ్చి జైల్లో వేసి బంధించేవారంట. అలా లోపలికి వెళ్ళగానే మొత్తం చీకటి, తర్వాత పైన గబ్బిలాలతో బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో మేము సరే చూద్దాం లోపల ఏముందని అలానే ముందుకు వెళ్ళిపోయాము. అక్కడ ఎన్నో గబ్బిలాలు, కొన్ని వందల గబ్బిలాలు పైనే ఉన్నాయి. అక్కడ విజువల్స్ కానీ అవన్నీ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటే ఏదో ఒక హారర్ మూవీ చూస్తున్న ఫీల్ వచ్చింది మాకు. అలానే చూస్తూ లోపలికి వెళ్ళి ఒక ప్లేస్ చూసాము. అక్కడ చీకటి ఉంది. ఆ ప్లేస్ నుంచి కింద వేసి బంధించేవారేమో అని మాకు అనిపించింది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మీరు. అలా బయటకు వచ్చి మళ్ళీ బయట నుంచి చూస్తే చాలా గ్రీనరీతో చాలా అద్భుతంగా ఉంది. అక్కడ మాధవరాయ ఆలయం ఉంది. అలా ముందుకు రాగానే మనకు జమ్మా మసీద్ అని ఒక ప్లేస్ కనిపిస్తుంది. దానికి ఎదురుగానే పెద్ద కోనేరు అని ఒక కోనేరు ఉంటుంది. అంటే ఆ రోజుల్లో ఆ సామ్రాజ్యం మొత్తానికి ఇక్కడ నుంచే వాటర్ సప్లై అయ్యేదంట. మేము వెళ్ళే టయానికి జమ్మా మసీదులోకి ఎంట్రీ లేదు. లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుందని మమ్మల్ని అలో చేయలేదు. సో దాని పక్కనే ఉన్న ఈ ప్లేస్ ని ధాన్యాగారం అంటారు. ఈ ప్లేస్ లోకి మనకి మొత్తానికి అలో లేదు ఫ్రెండ్. ఈ ప్లేస్ ని రఘునాథ స్వామి ఆలయం అంటారు. ఈ ప్లేస్ నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ ముందుకు వెళితే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ లోకి మనం చేరుకోవడానికి రాళ్ళ మధ్యలో నడుచుకుంటూ కొంచెం ఎత్తులో వెళ్ళాలి. అంటే వెళ్ళే దారిలో విజువల్ కానీ ఆ రాళ్ళు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎటువంటి నడుచుకుంటూ వెళ్ళడానికి ఆ ప్లేస్కి మనకు మార్గం లేదు, రాళ్ళ మధ్యలోనే వెళ్ళాలి. అంటే అక్కడ నుంచి చూస్తుంటే వ్యూ కానీ లేదంటే గ్రీనరీ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఆ రాళ్ళ మధ్యలో కొద్ది దూరం పైకి వెళ్ళగానే చాలా కష్టపడుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఎంత కష్టపడి పైకి వెళితే అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది. ఖచ్చితంగా చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని చూడాలి. లేకపోతే వచ్చి కూడా మీరు ఏం యూజ్ ఉండదు. అంటే ఇలా చూడండి, నడుచుకుంటూ అలా విజువల్స్ చూసుకుంటూ వెళ్తుంటే చాలా అద్భుతంగా ఉంది. మా ఫ్రెండ్స్తో కలిసి నవ్వుకుంటూ సరదాగా వెళుతుంటే ఆ విజువల్స్ నా బ్యాక్గ్రౌండ్లో చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో. అలా విజువల్ చూసి కొద్దిసేపు అక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చుంటే ఆ వాతావరణం కానీ ఆ గాలి కానీ అంత ఎత్తు నుంచి విజువల్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఫ్రెండ్స్తో వెళితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నవ్వుకుంటూ ఆ రాళ్ళ మధ్యలో నాకైతే చాలా సరదాగా అనిపించింది. ఎంత అద్భుతంగా ఉంది అంటే ఫ్రెండ్స్, నేను ఆ ప్లేస్ చూసి వీడియోస్ రికార్డ్ చేసుకోవడం కూడా మర్చిపోయాను. అంతే అంత అద్భుతంగా ఉంది. సో మీకు కొన్ని ఫొటోస్ ప్లే చేస్తాను, మీరే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. ఇక్కడ ఉన్న మరొక బ్యూటిఫుల్ టెంపుల్ మాధవరాయ ఆలయము. ఈ ప్లేస్లో మేము వచ్చే టైంకి షూటింగ్ జరుగుతుంది. మమ్మల్ని అయితే ఫొటోస్ ఆర్ వీడియోస్ దీనికి అలో చేయలేదు ఫ్రెండ్స్. చిల్లర బుద్ధి మనిషికొచ్చిన ఈ వీడియోస్ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వచ్చే వీడియోలో జమ్మా మసీదు, రఘునాథ స్వామి ఆలయం లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.